శ్రీగణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి ఔదుంబర శ్వత్థవృక్షరాజాయ నమః. ఇంతవరకు 13 నామాలు పూర్తి. వచ్చే నెల నుంచి అంటే అమావాస్య తెల్లవారి బుధవారం రోజు నుంచి జ్యేష్ఠ మాసం ఆరంభం. ఆనాటి నుండి మనం చేసే దత్తనామ మంత్ర జపం భోగ మోక్ష సుఖప్రదాయ నమః. భోగ మోక్ష సుఖప్రదాయ నమః. భోగ మోక్ష సుఖప్రదాయ నమః. దత్తప్రభువులు భోగ మోక్ష సుఖప్రదులు. వారి రూపంలో ఆరాధించకపోయినను ఆ రూపంలోని చివరి అంచున గల పాదుకాలను కానీ పాదాలను కానీ పూజించినచో మొత్తం రూపంను పూజించిన ఫలము దొరుకునని నిర్ధారించే గుర్తులే ఆ శునక రూప వేదాలు. అందుకే అవి సదా పాదాల చెంతనే ఉండి వేదఘోష చేస్తూ ఉంటాయి. అందుకే మనం కూడా పాదుకార్చన చేస్తూ ఉంటాము. మనుషులు సాధారణంగా భగవంతుడి పట్ల ఎటువంటి విచారములు, ఆరాధనలు, ఆలోచనలు చేయరు. నేటి కాలంలో వారి ఆలోచనలన్నీ భౌతిక సుఖభోగాలు, ప్రేమ అనుబంధాలు, చుట్టాలు పక్కాలపైన, తమ వాడల్లోని స్నేహిత కుటుంబాలపైన, రక్త సంబంధాలపైన, ఇన్ని రకాల బంధాల ముసులలో చిక్కిన వారికి అంత్యదశన ఎవరు ఎక్కడికి వస్తారు, దగ్గర ఉండేవారెవరో దూరం అయ్యేవారెవరో తెలియదు. నలుగురిలో మంచి మాటగా ఉండడం, అంత్యదశన పలకరింపజేసేవారు ఉండరనే భయం భ్రమలోపల కల్తీ ప్రేమలతో, అసహజ బంధాలతో నటిస్తూ అంతా కుళ్ళు స్థానం, స్వార్థం, విద్వేషం, అసూయ, ఈర్ష్యలతో దేహాలను దైవం వైపు స్థిరీకరించలేకపోతున్నారు. అసందర్భ ఆలోచనలతో తమ ఆయువును క్షీణింపజేసుకుంటూ చివరన వగచిన పశ్చాత్తాపడిన లాభం ఏముండదు. చిన్నప్పటి నుండి చివరి దశ వరకు ఈ మాయకు అలవాటు పడి ఇదే నిజం అనుకుంటూ భ్రమబంధాలకి అంకితమై ఉంటున్నారు. ఈ అతి చిక్కుముడిలో ఇరికే దాని నుండి బయటికి వచ్చి నిజం తెలుసుకోవాలంటే పురాకృత పుణ్యం, సుకృతం ఉండాలి. మళ్ళీ ప్రస్తుతం కూడా అదే దృఢదీక్షలతో కూడిన నిరంతర అపేక్ష లేని దైవ సేవలో తరిస్తూ ఉంటే భౌతిక మాయబంధాల నుండి మోక్షం సాధించుటకు మార్గము పూలపాన్పుగా ఆ భగవంతుడే ఏర్పరచగలడు. ప్రతి మనిషికి నిత్య జీవిత పనులు ఎన్నెన్నో, ఉద్యోగ బాధ్యతలు మితిమీరి ఉంటున్నా తన భార్యాపిల్లల యోగక్షేమాలు, పిల్లలు పెళ్ళిళ్ళ చదువులు, మళ్ళీ వారి పిల్లలు మనవలు మనవరాళ్ళు, ఇన్ని రకాలుగా అన్నదమ్ముల భావబంధుల మొదలగు ఈ మాయామయ బంధనాల్లో చిక్కిన గిలగిల్లాడుతున్నారు. ఎవరు ఏమనుకుంటారో అని భయపడుతూ లోకం వైపే చూడకుండా అందరిలో ఉంటూ కూడా ఆ ఉచ్చులో తగలకుండా ప్రేమ వారిపై ఉండనట్టుగా భగవంతుడే సర్వమని నిష్ఠతో నమ్మిన వారికి అతడే మార్గం చూపిస్తూ తన మోక్ష భోగ సుఖంను ఎల్లప్పుడూ ప్రాణమున్నంత వరకు అందిస్తూనే తన తీరం వైపు అనుగ్రహించి ఉంచుకుంటాడు. మనం ప్రపంచంలోనే ఉన్నాము, కానీ చాలామందికి లేనట్టుగా బంధువులకు కానీ స్నేహితులకు కానీ తన సంతానం కానీ ఉండి లేని విధంగా మొదలు జీవితాంతం ఆ దైవ ధ్యాసే, అతని సేవే, ఇంకా ఏ దీక్షలు ఏ రీతిలో ఏ విధంగా ఆ దేవుని రంజింపజేయాలో అనే ఆలోచనలో గడిపేస్తుంటే ఆ భగవంతుడే మనకు తెలియకుండానే మనలను మన లౌక్యంలో ఉన్నప్పటికీ వాటికి అంటకుండా, వాటికి చిక్కకుండా ఉంచగలడు. అది అతని చేతనే సాధ్యం. అది మనిషి ప్రయత్నం చేత సాధించేది కాదు. అందరు అనుకుంటారు వాడిలో నేను కూడా ఉంటాను, కానీ ఎల్లకాలం సాగదు. దైవ ప్రయత్నం ఉండాలి. ఆ భగవంతుడే మన కొరకు ప్రయత్నం చేస్తూ చింతలు, చికాకులు, దైవ సంబంధ భోగములను కూర్చుతూ మోక్ష సుఖ ప్రదంలో ఉంచుకుంటూ సమకూర్చగలడు. తదుపరి జన్మను, ఇంకా ఉత్తమమైన జన్మను ప్రసాదించగలడు. మనవంతుగా మన
మన వంతుగా మోక్ష సుఖం ప్రదానించగలడు. మానవులను వదిలి అతడే సర్వమంతా అంటూ భారము వేసిన వారికే, ఆ అనుభవార్థులో మునిగి తేలిన వారికే తెలుస్తుంది. మాటలతో చెప్పినా అర్థం కాదు. మాకు ఏ దైవం అక్కర్లేదు, మేము కష్టపడి సంపాదిస్తున్నాము, ఆనంద భోగాలు అనుభవిస్తున్నాం అన్న వారిని ఏమి చేయలేము. అంత్యదశన తెలుస్తుంది దాని విలువ. కాళ్ళు చేతులు దూరంగా ఉన్నంతసేపు విర్రవీగగలరు. అది కుప్పకూలినాడు ఎవరు ఎవరా అని ఎదురు చూస్తూ ఉంటే ఒకరు కానరారు. అప్పుడే దైవం జ్ఞాపకం వస్తుంది. లాభం ఏముండదు, అప్పుడు భోగించక తప్పదు. ఆ స్థితి రాకుండాకే దైవ పునాదిని బలిష్టం చేసుకుంటే గోపురం పటిష్టంగా ఉంటుంది. అంతా భోగ మోక్ష సుఖప్రదమే అవుతుంది. నా విషయానికి వస్తే నేను తెలిపేది ఒకటే. నేను పుట్టినప్పటి నుండి ఆ భగవంతుడే ఒక్కొక్క ఆప్యాయత అనురాగ భోగవాంత జాలంలో నుండి చిక్కకుండా దూరం చేస్తూ వచ్చాడు. పుట్టిన 1.5 సంవత్సరంలో కన్న తల్లి ప్రేమతో భోగమందులను దూరం చేశాడు. మా పెద్దమ్మింట్లో వారి దైవసాగరంలో 13వ సంవత్సరం పెరిగాను. పెరిగినప్పుడు తండ్రి యొక్క ఆప్యాయతను నోచుకోకుండా, ఆ భోగం అంటకుండా దేవుడు దూరం ఉంచాడు. పినతల్లి పిల్లలు 4 ఉన్న అన్నదమ్ములు అక్కచెల్లెల సంతోష భోగాల కంటకుండా చూశాడు. యవ్వనం వచ్చిన పెద్దమ్మ ఇంట్లో ఉండాలో నాన్న వద్ద ఉండాలో తెలియక అటు ఇటు ఉంటూ, ఎవరి అనురాగ భోగాలు లేక, ఉద్యోగం రాక, అందరి చేత చేవాట్లు దెబ్బలు తింటూ ఎటు పాలుపోని దురావస్థలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో మా తల్లి చేసిన ఔదుంబర వృక్ష లక్ష ప్రదక్షిణాల ఫలితం ఏమో దత్తుడు కనికరించి నేను ఎక్కడ ఉన్నానో అంటూ వెతుకుతూ నా వద్దకు వచ్చి గురుచరిత్ర గ్రంథమును చేతిలో ప్రసాద భోగంగా పెట్టి సుఖప్రద మార్గంలో చేసి, జీవితంలో ఇక నీకు తిరుగులేదు, భవిష్యత్ అంతా నీదే, సర్వం నీకు అనుకూలం, జీవితాంతం నీతో ఉండగలనని అభయం ఇచ్చాడు. ఎక్కడ కృష్ణాపురం, ఎక్కడ హైదరాబాద్. అప్పుడు నా వయసు 20 సంవత్సరాలు. నా చేతిలో అతని పుస్తకం పెడితే నేను వెంటనే ఒక సెకండ్ కూడా ఆలస్యం చేయక నేను కూడా అతని చేతిలో నా జీవితం పెట్టినాను. ఆనాటి నుండి రకరకాల పద్ధతిలో పారాయణాలు, దీక్షలు, సప్తాహాలు, ఏకదివస సంపూర్ణ పారాయణాలు, ఔదుంబర నీటిలో స్నానం చేసి ఆ ఒడ్డున మేడి చెట్టు కింద ఏకదివస పారాయణము, సప్తాహము, నిరాహారాలతో పాలపైన పండ్లపైన ఎన్నో జరిగినాయి. తత్ఫలితంగా తండ్రి పినతండ్రులు ఇద్దరు మొత్తము 3 ఉన్న పెళ్లి మాత్రం వారు ఎవరు చేయకున్నా వారి ముందే 3 కలిసిన వాడే ఏకమై నాకు జీవితాంతం సహకరించే కన్యను తానే వెతికి సమకూర్చి భోగమోక్ష సుప్రదం చేసినాడు. ఎలాగా అంటే వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాడు. గంగా తరంగాలపైన పోచంపాడు నిర్మాణమైనట్లు నా జీవితాన్ని గురుచరిత్ర అక్షర తరంగాలపైననే దత్తుడు నిర్మించి అదే పోచంపాడులో ఉద్యోగం ఇప్పించి ఇప్పటికీ నన్ను వదలక అష్టోత్తర సహస్రాధిక పారాయణ సప్తాహాలు తీర్చుకున్నాడు. నా పిల్లలను ఆనాటి నుండి ఆ తరంగాల్లో ముంచి పావనం చేశాడు. ఆ భక్తియుక్త సత్సంతానం, వారి చదువులు, వారి పెళ్లిళ్ళు తనే సొంత విషయంగా ఎంచి సరియగు అల్లుండను నిర్ణయించి పెళ్లిళ్ళు చేయించాడు. నా కుమారుని కూడా ఏది ఉచితమైన ఉద్యోగము నిర్ణయించి సరితూగే కన్యను నా వద్దకి తెచ్చి నా కుమారునికి పెళ్లి చేశాడు. నేనుగా అంటూ ఎందులో కూడా ఎవరితో కూడా జోక్యం చేసుకునే ప్రసక్తి రానివ్వక కాపాడాడు. ఒకే ఉద్దేశంతో నేనే జీవితం అంకితం అయినప్పుడు నా చుట్టూ ఉన్న వారు కూడా నా వారు కారు. వారందరూ కూడా మరియు వారి పిల్లలు అందరూ కూడా అతని ఆధీనమే. మేము ఎప్పుడూ శాశ్వతం కాదు, అందుకే ఆ భగవంతుడే శాస్త్రం. వారికి అంటూ అతనికి దత్తం చేస్తే ఈరోజు ఏ బంధ భోగాలు, చుట్టుపక్కల బంధనాలు లేకుండా ఎవరైనా తీరులుగా ఎంత అనుకున్నా నన్ను చెదరనీయక అన్ని రకాల్లో ఉచ్చుల నుండి తీసి నన్ను చెదరనీయక ఉన్నత స్థాయిలో నిలిపాడు. స్థిరంగా ఉంచి తన సేవలే ప్రధాన జయంగా నేటికి చేయించుకుంటున్నాడు. నాకు దత్తాత్రేయుడు ఎల్లప్పుడూ రక్షకుడు, సర్వ దుఃఖ నాశకం, దుష్టుల యొక్క గర్వం పోగొట్టువాడు, మదించిన వారి మదం పోగొట్టువాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన వారికి ఆధ్యాత్మ విద్యాప్రదుడు.
వేదమునందు దత్తాత్రేయుని కంటే శ్రేష్టమైన స్థానము చెప్పబడినందున అతని పాదాల వద్ద అంతటి వేదములే పడి ఉండగా మనమెంత. అతని చేతనే నేను సదా రక్షింపబడి ఎవరి భయం లేని వాడిని అయితేని. అతనిని విడిచిన మన గతి ఏమున్నది? అందుకే ఈ పరబ్రహ్మ స్వరూపుడైన దత్తాత్రేయునికి దాసుడైనటువంటి వాడను. నా పిల్లల జీవితాలను సరిదిద్దే ప్రయత్నం అతడే చేస్తూ ఉంటాడు. పెద్దదానికి జీవితం ఒక కొలిక్కి తెచ్చి తీర్చిదిద్ది బిడ్డ అల్లుళ్ళ మధ్య తమ మన బిడ్డ అల్లుడు మనవడు ఆత్మ సుఖప్రదం చేసినాడు. రెండవ దాని జీవితం కూడా చాలా మట్టుకు తీర్చిదిద్దడం జరిగింది. త్వరలోనే దాని ఆశయం పూర్తి కాగలదు. నా కుమారుని జీవితము వాడే శ్రీపాదుడు కాబట్టి తన జీవితం తానే తీర్చుకున్నాడు. అనుకూలవతి భార్య, ఉన్నత విద్యార్థులు తగిన పిల్లలు, ఈ విధంగా వాడు కూడా ఉన్నత ఉద్యోగం, 2 రాష్ట్రాలకు అధికారిగా భోగాపేక్ష లేకుండా సమకూర్చుకున్నాడు. చిన్నదాని జీవితం కూడా సర్వసమర్థుడైన భర్తతో విదేశ విద్య అందరికీ చెప్తూ వాళ్ళకు కూడా విద్య నేర్పించేటువంటి వాడు అవుతున్నాడు. సర్వ సంపద సౌభాగ్యాలతో, పిల్లలతో, ఉన్నత ఉద్యోగాలతో చిన్నవాళ్ళు జీవితం సాగించేస్తున్నారు. మొత్తము మేము వాటి నిమిత్త మాత్రం మేమే మా చేతిలో లేనప్పుడు మిగతా నన్ను ఆశ్రయించిన వారు కూడా మా చేతిలో ఎలా ఉంటారు? అందరూ దైవాధీన రూపులే. ఆ దైవంను నమ్ముకొని దృఢ విశ్వాసంతో అంకితమైతే దైవ సుఖభోగమే మోక్షము అని తెలుసుకోవాలి. ఆ సుఖం అనుభవించాలి. లేని వారికి ఆ మాధుర్యం దొరకనందున అందుకే అంత భోగమోక్ష సుఖప్రదమే. ఆ స్థితి రాగుండటికే దైవ పునాదిని బలిష్టం చేసుకోవాలి. దాని కొరకు ఒక భవబంధాల పాటలు చెప్పేటువంటి వాడిని అవుతున్నాను. మొర వినివేగరావా గురుదేవా, మాలో జ్ఞాన కిరణమును ప్రసరించరావా. జ్ఞానము కన్నా వేరేది లేదు మిన్నా, మొర వినివేగరావా గురుదేవా. మోహబంధాలలో కాలహరణము జీవితమందునా చేయుట వ్యర్థము. సేవలో భక్తులం అందుకే గడిపేదం, తలపులోనైనా నిన్ను మేము మరువం. మోహబంధాలలో కాలహరణము జీవితమందునా చేయుట వ్యర్థము. సేవలో భక్తులం అందుకే గడిపేదం, తలపులోనైనా నిన్ను మేము మరువం. భక్తుల జీవన గమ్యం నొసగేవాడవు, చింత నిరాశలు తొలగించెదవు. వైభవ సేవలు పొందెదవయ్యా, మొర వినివేగరావా గురుదేవా. మాలో జ్ఞాన కిరణమును ప్రసరించరావా. జ్ఞానము కన్నా వేరేది లేదు మిన్నా. వేల సంపాదనైనా ఆత్మసుఖమే కరువు. దైవ సేవ సాధనందు వేల నగవులే దొరకు. నరులకు పూజలే నవ్వులు నేర్పేను, ధర్మ నడకలోనే మొగము వికసించేను. లక్ష వేల సంపాదనైనా ఆత్మసుఖమే కరువు. దైవ సేవ సాధనందు వేల నగవులే దొరకు. నరులకు పూజలే నవ్వులు నేర్పేను, ధర్మ నడకలోనే మొగము వికసించేను. ఏది ఏమయ్యున్నా వంశములోన
అందరి నుంచుము నీ కృపాక్షత్రం క్రింద, లోపములేవి కలిగించకు. ఏది ఏమయ్యున్నా వంశములోన అందరి నుంచుము నీ కృపాక్షత్రం క్రింద, లోపములేవి కలిగించకు. మోరా విని వేగరావా గురుదేవా.